ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జవహర్ రెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్యకు సైతం పోస్టింగ్ ఇచ్చింది. మాలకొండయ్యను సాధారణ పరిపాలనా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడం విశేషం. ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జవహర్ రెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్యకు సైతం పోస్టింగ్ ఇచ్చింది. మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ నెలాఖరున పదవి విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడం విశేషంగా కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా రిటైర్మెంట్ ఈ నెలాఖరున ఉండనుండగా వీరికి మళ్ళీ పదవులు ఇవ్వడము, పోస్టింగ్లు ఇవ్వడం మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగిలిన అంటే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ మీరున్న అధికారులు కానీ ఏమంటున్నారు? ఆశా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ తప్పులు అయితే చేసిందో ఆ తప్పులు ఓటమిలో వచ్చినటువంటి ప్రభుత్వం చెయ్యదు అని చెప్పి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఎందుకంటే అధికారులను ఇబ్బందులు పెట్టడం, అధికారులను బదిలీ చేయడం, అధికారులపై వేధింపులకు పాల్పడటం అనేది ఉండదు అని చెప్పి ఒక సంకేతం పంపడంలో భాగంగానే ఇప్పుడు ఈ కీలకమైనటువంటి ఇద్దరు అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు అధికారులకి కూడా పోస్టింగ్లు ఇవ్వడం ద్వారా ఒక కొత్త శకానికి నాంది పలకాలి. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారులు అనేది భాగస్వాములుగా ఉంటారు. అధికారులు పూర్తిగా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పరిపాలన పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలు కావచ్చు, వాటిలో ఐఏఎస్లకు సంబంధించినటువంటి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులకి తిరిగి పోస్టింగ్ ఇవ్వటం, వారికి తగిన రీతిలో గౌరవం ఇవ్వటం, రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారికి పోస్టింగ్లు ఇచ్చి వారిని మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా చూసి వారి పదవి బాధ్యతలు, పదవి విరమణకు సంబంధించినటువంటి అంశం వరకు కూడా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా అధికారులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రాజకీయాలు వేరు. సో ఇప్పుడు రాజకీయ పార్టీ ఏది అధికారంలో ఉన్నా కూడా అధికారులను ఇబ్బందులకు గురి చేయడం, అధికారులు కూడా ఒక పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ కావచ్చు, ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయటం, ఆ పార్టీకి పూర్తిగా అనుకూలమైనటువంటి వాతావరణంలో సపోర్టివ్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అలా కాకుండా కొందరు అధికారులు మితిమీరినటువంటి ఉత్సాహంతో ఇష్టానుసారంగా వ్యవహరించడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి పూర్తిగా ఒత్తాస పలిగేటువంటి ప్రయత్నాలు చేయటం, దాని ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా నిలుపుదల చేయటం, అధికారులను పూర్తిగా వారి పని వారు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అధికారుల వరకు కూడా ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, ప్రజా పరిపాలనలో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వారికి సంబంధించినటువంటి విధులు ఎలా ఉంటాయి, వాటిని చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇప్పుడు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఏవి వెంకటేశ్వరరావు వంటి ఐపీఎస్ అధికారులను చాలా వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది, చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగిలిన కొంతమంది పోలీసు అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, ఆర్డీఓ స్థాయి అధికారులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పొలిటికల్ గా కూడా కొంత ఇబ్బందులకు గురి చేసి వారిని తీవ్ర
అసహనానికి గురి చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ పూర్తిగా ప్రభుత్వం పాలనాపరమైనటువంటి అంశాలపై మాత్రమే ఫోకస్ పెట్టే విధంగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అధికారులకు సముచిత గౌరవం ఇవ్వటం, వారితో పని చేయించుకోవటం, ప్రజలకి తగినటువంటి సౌకర్యాలు కల్పించడం, ప్రజలకు సేవ చేసేటువంటి చర్యల్లో అధికారులను భాగస్వాములు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నటువంటి హామీ ఏదైతే చంద్రబాబు ఇచ్చారో అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చర్యలకి పాత విధానం కక్ష సాధింపు చర్యలు, బదిలీలు ఇటువంటి చర్యలకి చెక్ పెడుతూ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ కూడా వారు రిటైర్మెంట్ దగ్గర పడుతుంటే వారిని గౌరవించేటువంటి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కీలకమైనటువంటి ఇద్దరు అధికారులకి కూడా పోస్టింగ్ లభించినట్లుగా పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జవహర్ రెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్యను సైతం పోస్టింగ్ ఇచ్చింది. ఇక మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడం విశేషం.